దీని గురించి మనం కొంచెం విస్తృతంగా డీటెయిల్స్ మీ ముందర పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు వారం రోజుల నుంచి వీళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు మా మీద. దీని గురించి మేము లీగల్ ఒపీనియన్ తీసుకునే అడ్వైస్ తీసుకునే ముందర వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మేము వాచ్ చేస్తున్నాం క్రితం వారం రోజుల నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఐటీ సెల్ బీజేపీ ఐటీ సెల్ ఇలా మాట్లాడటం ఏమి కొత్త కాదు. కానీ వాళ్ళ భయం, వాళ్ళ ఒక రకమైన ఏమంటారు హడావిడి అర్థమవుతోంది వాళ్ళ పోస్టులతో. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే కాంగ్రెస్ ఓట్ చోరీ మీద ఎంతైతే విస్తృతంగా మొత్తం దేశంలో ఎన్నో లక్షల మంది ఓట్స్ ఎలా అంటే వాటిని డిలీట్ చేయకుండా, వాళ్ళని షిఫ్ట్ చేయకుండా, లేకపోవడం ఓటర్ లిస్టులో అవుతున్న ఇర్రెగ్యులారిటీస్ని మనం ముందర పెడుతున్నాం అనే దాని మీద వాళ్ళు చాలా ఒక రకమైన గాబరాగా ఉండి ఈ ఎలిగేషన్స్ చేశారు. దీనికో బేసిస్ లేదు. ఎలిగేషన్స్ ఎప్పుడు బీజేపీ ఎప్పుడు భయపడినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేస్తారు. దాని మీద బేసిస్ ఉండదు. ఒక ఫోర్స్తో అంటే వాళ్ళు ప్రయత్నం ఏముంటుందంటే అందరినీ నమ్మించడం. అందుకనే మేము వెయిట్ చేసి సాక్ష్యాధారాలతో మేము ముందర ఉన్నాం. ఇక్కడ ఉంది ఫామ్ 6 ఓటర్ ఐ కార్డ్ మాది షిఫ్ట్ చేయమని మేము అప్లై చేసింది ఎప్పుడు 2017లో 8 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ చేయలేదండి. అది ఎవరి తప్పు? చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్. మా బాధ్యత ఏంటి? నాగరికుల్లా మా కామన్ సిటిజన్స్ ఎవరైతే ఫాలో చేస్తారో, ఆర్డినరీ సామాన్యులుగా ఎవరైతే ఫామ్ నింపి మా అడ్రస్ మారుతుంది, మా ఓటర్ కార్డు కూడా మారాలి అని చెప్పాం. కొత్త చోట్లోకి ఓటర్ కార్డు వచ్చింది. అప్పుడు ఏమనుకుంటాం, అచ్చా పాతది కట్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటి? అది కూడా బీజేపీతో మాకు తెలుస్తుంది ఏంటి? మా ఓటర్ కార్డు అక్కడ ఉందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి ఎలా తెలిసింది? రెండోది, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు కట్ చేయలేదు? మూడోది, ఇప్పుడే మేము ఎప్పుడైతే ఓట్ చోరీ మీద మేము ఇంత పెద్ద క్యాంపెయిన్ చేసి మీ మొత్తం అవుతున్న గడవడంతా బయట పెడుతున్న టైంలోనే ఇది ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? ఆఫ్టర్ ఆల్ 8 years అయిపోయింది. ఈ మధ్యలో 8 yearsలో ఎందుకు దీని గురించి మాట్లాడలే? ఈ రోజు లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ ట్రోల్స్ ఇది వీళ్ళకి అలవాటు. ఇది అటాకులు చేయటం, బేస్లెస్గా ఇన్సల్ట్ చేయడం, భయపెట్టించడం. మొదటిసారి ఒక తెలంగాణ బిడ్డని భయపెట్టించారు వీళ్ళు. మొదటిసారి ఒక తెలంగాణ మహిళకి అగెన్స్ట్గా మాట అన్నారు. ఇప్పుడు వాళ్ళు చూడబోతున్నారు. మీ ఓట్లు ఢిల్లీలో ఉందని ఎట్లా తెలుస్తా ఉంది అనేది మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే కర్ణాటకలోనే ఓ మారుమూల గ్రామంలో ఒకే ఇంట్లో 40 మంది ఉంటున్నారు అనేది రాహుల్ గాంధీకి ఎట్లా తెలుస్తుంది? అంతే కదా. అదే నేను అనేది. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ కోసం ఒక ఫైట్ చేస్తూ క్యాంపెయిన్ చేస్తూ ఆ మొత్తం రీసెర్చ్ చేసి ఇంటింటికి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. వీళ్ళు కనుక ఇంటింటికి వెళ్ళి ఉంటే తెలిసేది మేము అక్కడ 8 ఏళ్ల నుంచి లేవని. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇది. కాంగ్రెస్ ఏది చేసినా పటిష్టంగా గట్టిగా సబూత్ కే సాత్ అంటారు చూడండి, మనకి ఎవిడెన్స్తో పాటు మేము ఏదైనా మాట అన్నప్పుడు ఇలా అంటాం.